హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఎస్ఎల్విసి ఛానల్. ఈరోజైతే మీ అందరికీ మా క్యాటరింగ్లో తయారు చేసిన ఒక చట్నీ అయితే చూపించాలనుకుంటున్నానండి. ఇది బీరకాయలు, టమాటా, కొత్తిమీరతో అయితే తయారు చేశారు. చాలా రకాలైతే చేస్తారండి. ఈరోజైతే మా క్యాటరింగ్లో ఈ చట్నీ అయితే తయారు చేశారండి. మీ అందరి కోసం చిన్నగా వీడియో తీశానండి. చాలా బాగుంటుందండి. ఇది తయారీ విధానం చూపిస్తాను. ముందుగా అయితే స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకునండి. దాంట్లో సరిపడా ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ హీట్ ఎక్కాక దాంట్లోకి 2 గుప్పుల వరకు శనగపప్పు అయితే వేసాను. 1 గుప్పుడు వరకు తొక్క మినపప్పు కూడా వేసుకున్నానండి. తర్వాత వచ్చేసి మీకు 2 గుప్పుల వరకు ధనియాలు వేసాను. తర్వాత కొద్దిగా జీలకర్ర వేసామండి. ఇదంతా ఒకసారి కమ్మటి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూపించిన విధంగా కలర్ కూడా చేంజ్ అవుతుందండి. చూసారు కదా, కమ్మటి వాసన వచ్చిన తర్వాత దాంట్లోకి పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నాను నేను. పచ్చిమిర్చికి అయితే నాటు పెట్టలేదండి, కొంచెం చిటపెటలాడి పైకి పేలుతాయి కాబట్టి కొంచెం సేపు అయితే మూత పెట్టుకుంటున్నానండి నేను. మూత తీసిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న టమాటాలను అయితే వేసుకుంటున్నాను నేను. ఒకసారి ఆయిల్లో మగ్గించుకోవాలండి. ఒకసారి కలుపుకున్న తర్వాత చూసారు కదా, ఒకసారి పైకి కిందకి కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాలు మాత్రం మగ్గించుకోవాలండి. ఆయిల్లో మెత్తబడతాయండి టమాటాలు. మూత తీసిన తర్వాత చూపిస్తున్నానండి 5 నిమిషాల తర్వాత. ఒకసారి మొత్తం కలుపుకునండి పైకి కిందకి ఈ విధంగా. దాంట్లోకి మనం ముందుగా కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు ఉన్నాయి కదండి, వాటిని కూడా దీంట్లో వేసేసుకుందామండి. తీసుకొచ్చి బీరకాయ ముక్కలు కూడా వేసేసుకుంటున్నామండి. బీరకాయలకి అయితే తొక్క అయితే తీయలేదండి, కట్ చేసి శుభ్రంగా కడిగినవండి అవి. చూసారు కదా, వీటిని కూడా ఒకసారి కలుపుకొని మూత అయితే పెట్టుకుందాం. ఇది కూడా ఒక 5-6 నిమిషాల వరకు మగ్గించుకోవాలండి. బీరకాయ కూడా మెత్తపడాలి ఆయిల్లోని. తర్వాత వచ్చేసి మీకు దానికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకుంటున్నామండి. ఇప్పుడే కొంచెం పసుపు, కొద్దిగా కరివేపాకు, ముందుగా కట్ చేసి కడిగేసి ఉంచుకున్న కొత్తిమీరను కూడా వేసేసుకుంటున్నామండి. చూసారు కదా, వీటంతటిని మొత్తం అంతా కలుపుకోవాలండి ఒకసారి పైకి కిందకి ఈ విధంగా. ఉప్పు అయితే వేసాం కదండి, కొంచెం వాటర్ రిలీజ్ అవుతుంది. వాటర్తో పాటు ఇదంతా కుక్ అవుతుంది. దీంట్లోకి చింతపండు అయితే చూపించిన విధంగా 2 సార్లు కొద్దిగా వేసానండి నేను. కొంచెం పెద్ద సైజు ఉండే వేసుకున్నాను మొత్తం కలిపితే. ఇదంతా ఒకసారి పైకి కిందకి కలుపుకునండి. ఒక అరగంట వరకు మీకు దాంట్లో వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు కుక్ చేసుకుంటూ, వాటర్ అంతా ఇంకిన తర్వాత చల్లార్చుకోవాలండి. చట్నీ అయితే రెడీ అయిపోద్ది, మనం మిక్సీ పట్టుకోవటమే. చూసారు కదా, అది చల్లారిన తర్వాత ఈ విధంగా కొద్దిగా వేసుకుంటూ మిక్సీ అయితే పట్టేసుకోవాలండి. మిక్సీ పట్టిన చట్నీ అంతా ఒక గిన్నెలోకి అయితే తీసుకునండి. ఈ విధంగా తాలింపు అయితే రెడీ చేసుకుని వేసుకోవాలండి. దీనికి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది, కమ్మగా. చూసారు కదా, తాలింపు దినుసులు అయితే రెడీ చేశానండి నేను. స్టవ్ వెలిగించుకుని ఒక పాన్లో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ముందుగా చితగ్గొట్టి పెట్టుకున్న వెల్లుల్లి రెమ్మలు అయితే వేసుకున్నానండి నేను. ఇవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి కొద్దిగా శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర కలిపిన తాలింపు దినుసులు అయితే వేసుకున్నానండి. చూసారు కదా, ఇది కూడా బాగా కమ్మటి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని దాంట్లోకి ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసేసుకుందామండి. చూపించిన విధంగా తాలింపు అంతా ఫ్రై చేసుకుని మనం ముందుగా మిక్సీ పట్టుకున్న చట్నీలో వేసేసుకుంటే చట్నీ అయితే రెడీ అయిపోయినట్టేనండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి, రైస్లోకైనా దేనికైనా సరేని. చూసారు కదా, తాలింపు అయితే వేసేసుకుంటున్నామండి. మొత్తం అంతా పైకి కిందకి కలుపుకుంటే చట్నీ రెడీ అయిపోయినట్టేనండి మా క్యాటరింగ్లో. చూసారు కదండి, మా క్యాటరింగ్ స్టైల్లో చట్నీ ఒక రకం. మీకు నచ్చింది అనుకుంటున్నానండి. మా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.